Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేసింది కదండి. దాంట్లో ఉన్నటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్లో డస్ట్ ఆఫ్ స్నో అనేటటువంటి ఒక చిన్న పోయం ఉంది. చిన్న పోయమే బట్ ఇన్ డెప్త్ మీనింగ్ అండి. చాలా 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 ఇన్ డెప్త్ మీనింగ్ దీంట్లో మనకు ఉంటుంది. సో డస్ట్ ఆఫ్ స్నో మనకు తెలిసిందే. డస్ట్ ఆఫ్ స్నో అంటే ఏంటి? స్నో యొక్క స్మాల్ పార్టికల్స్ అనమాట. ఓకే, సో మంచు పడుతూ ఉంటుంది కదా, సో ఆ మంచుని మనం స్నో అంటాం కదా. సో అది ఇక్కడ డస్ట్ ఆఫ్ స్నో అని ఇచ్చారు. సో దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో, ఆ ప్రయారిటీ ఏంటో మనం ఈ పోయంలో చూస్తాం, అలాంగ్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హెమ్లాక్ ట్రీ has given my heart a change of mood and saved some part of a day I had ruined. So the way a crow, first actual meaning ఏంటో చూద్దాం, తర్వాత ఇన్ డెప్త్ గా వెళ్తాం. The way a crow shook down on me. సో ఇక్కడ క్రోని తీసుకున్నాడండి. క్రో అనేది అతను వెళ్తూ ఉన్నప్పుడు ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హెమ్లాక్ ట్రీ. హెమ్లాక్ ట్రీ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద పాయిజనస్ ట్రీ. ఓకే, సో ఒక పాయిజనస్ ట్రీని కన్సిడర్ చేసుకున్నాడు అండ్ ఒక క్రోని కన్సిడర్ చేసుకున్నాడు ఇక్కడ. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇది సాడ్ మూమెంట్ కి ఇండికేషన్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం ఎవరు కూడా మనకు మాక్సిమం బర్డ్స్ అంటే పోయంలో మనకు ఏ డవ్ కానీ లేదంటే పికాక్ కానీ ఇలాంటివి తీసుకుంటారు, ప్యారెట్ కానీ. క్రో అనేది చాలా తక్కువగా తీసుకుంటారు అనమాట. సో అసలు మాక్సిమం తీసుకోరు. ఎప్పుడైతే క్రో తీసుకున్నారో దాన్ని ఒక సాడ్ మూమెంట్ గా ఇండికేట్ చేస్తాం. మనం కూడా కాకి అరుస్తూ ఉంటేనో లేదంటే కొన్ని అపశకునాలు అనుకుంటాం కదండి, బ్యాడ్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ అని. సో అలాంటి వాటికి చిహ్నంగా వాడుకుంటారు అనమాట ఈ క్రోని కావచ్చు, హెమ్లాక్ ట్రీని కావచ్చు. ఓకే, అలాంటి దాన్ని ఇతను యూజ్ చేశాడంటే దాని అర్థం ఏంటంటే అతను ఒక సాడ్ సిచ్యువేషన్ లో ఉన్నాడు అనేసి. ఓకే, సో ఎప్పుడైతే మన పోయిట్ రాబర్ట్ ఫ్రాస్ట్ అలా వెళ్తూ ఉన్నాడో నడిచి ఒక ట్రీ ఏదంటే హెమ్లాక్ ట్రీ కిందకి అలా వెళ్ళగానే ద వే ఏ క్రో షుక్ డౌన్ ఆన్ మీ. షుక్. ఓకే, సో అది క్రో ఏం చేసిందంటే ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ద హెమ్లాక్ ట్రీ. హెమ్లాక్ ట్రీ మీద కూర్చొని ఉన్నటువంటి ఒక క్రో ఇతని మీద డస్ట్ పార్టికల్, అంటే ఏ డస్ట్ పార్టికల్ అంటే స్నో. ఓకే, స్నో డస్ట్ పార్టికల్స్ ని తన పైన వేసిందనమాట. ఓకే, సో అలా వేయగానే అతనికి ఇమ్మీడియట్ గా ఏమైందో చూడండి. హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్. సో ఒక్కసారిగా అతని ఆ హార్ట్ మూడ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయిందంట. ఓకే, సో తన మూడ్ అనేది చేంజ్ అయింది. అంటే అప్పుడు వరకు తను చాలా సాడ్నెస్ తో ఉన్నాడు. ఒక్కసారిగా అది పడగానే చూసి తన కంప్లీట్ గా మూడ్ అనేది చేంజ్ అయిపోయింది. అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రూడ్. సో తన రోజులో రూడ్ మీన్స్ రిగ్రెట్, అంటే బాధతో ఉండడం అనమాట. ఓకే, కంప్లీట్ గా కొలాప్స్. సో తన రోజులో చాలా డే ఏమైపోయిందంటే ఈ బాధతోనే వేస్ట్ అయిపోయింది అనమాట. సో అలా వేస్ట్ అవుతున్నటువంటి రోజులోంచి కొద్దిగా ఒక పార్ట్ ని సేవ్ చేసింది అనమాట ఈ క్రో అలా వేయడం వల్ల. ఓకే, సో ఇక్కడ ఈ పోయం ద్వారా మనకి ఏం చెప్పారంటే తను అలా బాధలో ఉన్నప్పుడు అలా వెళ్తూ ఉండగా అది తన పైన పడింది ఆ స్నో, డస్ట్ ఆఫ్ స్నో అనేది. అది చూడగానే వెంటనే తన మైండ్ అనేది, మూడ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. తను బాధలో నుంచి బయట వచ్చేసాడు. సో ఏ విధంగా అంటే మనము
బాధలో ఉన్నప్పుడు లేదా కంప్లీట్గా డిప్రెషన్లో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఒక బాగా నచ్చేటటువంటి ఒక ఫన్ సిచ్యువేషన్ మీ కంటికి కనిపిస్తే మీకు ఆటోమేటిక్గా తెలియకుండానే హ్యాపీనెస్ అనేది వస్తుంది కదండి. సో అదేవిధంగా ఇక్కడ కూడా అతను బాధలో ఉన్నప్పుడు ఆ స్నో పడడము ఇమీడియట్గా తను 1 minute అలా మైండ్ డైవర్ట్ అవ్వడము, తను హ్యాపీగా ఫీల్ అవ్వడము. సో దానివల్ల తను ఏమనుకున్నాడంటే సో ఈ హ్యాపీనెస్ అనేది పర్మనెంట్, ఈ సాడ్నెస్ అనేది పర్మనెంట్ కాదు. సో మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఎన్నో నేర్పించాలని చూస్తూ ఉంటుంది. సో దాంట్లో మనం ఇన్డెప్త్గా అర్థం చేసుకోగలిగితే మన లైఫ్ చాలా బాగుంటుంది. సో అలాంటి సిచ్యువేషనే ఇక్కడ ఇతను చూశాడనమాట. ఓకే, సో ఈ నేచర్ నుంచి నువ్వు హ్యాపీగా ఉండు ఎప్పుడు అన్న ఒక్క సిగ్నల్ని తను క్యాచ్ చేశాడు అక్కడ. మనమైతే ఏం చేస్తాం, డస్ట్ ఆఫ్ స్నో పడగానే మనం సాడ్నెస్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదొక్కటే నా తలకాయ నొప్పి, ఇదొక్కటే తక్కువైంది అన్న విధంగా మనం ఫీల్ అయిపోయి దాన్ని తుడుచుకొని బాధపడుతూ వెళ్ళిపోతాం. అవునా? లైక్ మనకు యాపిల్ అనేది పడ్డప్పుడు న్యూటన్ గారు మనలాగా తీసుకొని యాపిల్ పడింది అనేసి తీసుకొని ఇంటికి పరిగెత్తు వెళ్ళేసి అమ్మకు చూపించి కడుక్కొని తినేలేదు. ఓకే, సో అతను అలా తినలేదు కాబట్టే ఈరోజు మనకు గ్రావిటీ అనేది ఏ విధంగా వచ్చింది, ఇదంతా కూడా మనకు వచ్చిందనమాట. న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఇవన్నీ మనకు వచ్చాయి. సో ఈ విధంగా నేచర్ మనకు చాలా నేర్పించాలని ట్రై చేస్తుంది. వాటి నుంచి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఎప్పుడే కానీ డిప్రెషన్లోనో లేదంటే మూడీగానో ఉండమన్నమాట. ఓకే, సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటాం. సో ఇక్కడ ఒక చిన్న డస్ట్ ఆఫ్ స్నో అంటే ఇక్కడ హెమ్లాక్ ట్రీని తీసుకున్నాడు, క్రోన్ తీసుకున్నాడు. రెండు కూడా మనకు సాడ్ సిచ్యువేషన్ ఇండికేట్ చేసేవే. అంటే ఏదో ఒక సంథింగ్ బ్యాడ్ గోయింగ్ టు హ్యాపెన్ అలాంటి దాన్ని ఇండికేట్ చేసేవన్నమాట. సో వాటిని తీసుకొని మనకు మన లైఫ్లో ఏది బ్యాడ్ కాదు ఓకే అని మనకు చెప్పదలుచుకున్నాడు ఇక్కడ. ఓకే, అన్నీ మనకు మంచే చేయాలని చూస్తాయి. నా లైఫ్లో వీటి వల్ల నా సాడ్నెస్ అనేది పోయి హ్యాపీనెస్ అనేది వచ్చింది అని మనకు రాబర్ట్ ఫ్రోస్ట్ గారు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒకసారి చూద్దామండి ఏ విధంగా ఉన్నాయో. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ డస్ట్ ఆఫ్ స్నో? డస్ట్ ఆఫ్ స్నో అంటే ఏంటి? వాట్ డస్ ద పోయిట్ సే హ్యాస్ చేంజ్డ్ హిజ్ మూడ్? హౌ హ్యాస్ ద పోయిట్స్ మూడ్ చేంజ్డ్? సో పోయిట్స్ మూడ్ ఏ విధంగా చేంజ్ అయింది అని ఇక్కడ అడుగుతూ ఉన్నారండి. సో పోయిట్స్ మూడ్ ఏ విధంగా చేంజ్ అయింది అండ్ అసలు యాక్చువల్గా డస్ట్ ఆఫ్ స్నో అంటే ఏంటి? ఓకే, సో దానిని ఎందుకు ఇచ్చాడు ఇక్కడ మనకు డస్ట్ ఆఫ్ స్నోని అనేసి అడుగుతున్నాడు. వాట్ డస్ ద పోయిట్ సే హ్యాస్ చేంజ్డ్ హిస్ మూడ్? సో తన మూడ్ని చేంజ్ చేసింది ఏంటి? ఓకే, సో పోయిట్ యొక్క మూడ్ దేని వల్ల చేంజ్ అయింది ఇక్కడ అనేసి అడుగుతున్నాడు. సో లెట్ us see the answer. The dust of snow refers to the snowflakes and its fine particles. సో డస్ట్ ఆఫ్ స్నో అంటే ఏం లేదండి, చిన్న చిన్న స్నో పార్టికల్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫ్లేక్స్ మీన్స్ ఏ స్మాల్ ఫ్లాట్ వెరీ థిన్ పీస్ ఆఫ్ సంథింగ్, సిల్వర్ కలర్ లో ఉండేటువంటి స్మాల్ పీసెస్. సో స్మాల్ స్నో పీసెస్ అండ్ ఇట్స్ ఫైన్ పార్టికల్స్ ని మనం డస్ట్ ఆఫ్ స్నో అని అంటాము. ద పోయిట్స్ మూడ్ చేంజ్డ్ డ్యూ టు ద సడన్ షవర్ ఆఫ్ స్నో ఫ్లాక్స్. సో పోయిట్స్ మూడ్ ఎందుకు చేంజ్ అయింది అని అంటే సడన్ గా తన పైన ఆ స్నో ఫాల్ అనేది పడడం వల్ల చేంజ్ అయింది. హీ వాజ్ డిస్మేడ్ ఎర్లియర్ బట్ ఇట్ చేంజ్డ్ టు బి to a happy and joyful mood as he felt refreshed and energized to enjoy the rest of the day. సో అతను ఫస్ట్ లో ఏ విధంగా ఉన్నాడంటే డిస్మేడ్. ఓకే, సో డిస్మేడ్ మీన్స్ కంప్లీట్లీ డిస్ట్రెస్. ఓకే, సో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి ఒక షాక్ కావచ్చు, లేదంటే సర్ప్రైజ్ కావచ్చు, లేదంటే డిప్రెషన్ కావచ్చు, ఇలాంటిది అనమాట. సో అలా ఉన్నటువంటి తను ఒక్కసారిగా ఏమైందంటే హ్యాపీగా చేంజ్ అయిపోయాడు, జాయ్ఫుల్ గా ఉన్నాడు, ఆ మూడ్ లోకి వచ్చేసాడు, మళ్ళీ రీఫ్రెష్ అయిపోయాడు అండ్ ఎనర్జైజ్డ్, చాలా ఎనర్జీ వచ్చింది. ఆ మిగిలిన రోజంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. How does the
Frost present nature in this poem? So Robert Frost ఈ poem లో nature ని ఏ విధంగా మనకు present చేశారు? The following questions may help you to think of an answer. సో దానికి ఆన్సర్ రాయడం కోసం కింద ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ మనకు కొద్దిగా ఐడియా ఇస్తాయి అన్నమాట, ఆన్సర్ ఎలా రాయాలనేది చూద్దాం. సో అవేంటంటే వాట్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ యూజువల్లీ నేమ్డ్ ఇన్ పోయమ్స్? సో యాక్చువల్గా ఎలాంటి వర్డ్స్ మనం పోయమ్స్ లో యూజ్ చేస్తాము? డూ యూ థింక్ ఏ క్రో ఈజ్ ఆఫన్ మెన్షన్ ఇన్ పోయమ్స్? సో క్రోని మనము పోయమ్స్ లో ఎక్కడన్నా యూజ్ చేస్తామా? వాట్ ఇమేజెస్ కమ్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ ఆఫ్ ఏ క్రో? సో క్రో అని ఆలోచించగానే మీ మైండ్ లో ఎలాంటి ఆలోచన వస్తుంది? ఏమొస్తుంది ఇమీడియట్ గా చెప్పండి. ఇది ఒక చెడుకి సింబాలిక్ గా మనం అనుకుంటూ ఉంటాం అనమాట. బ్యాడ్ జరుగుతుంది, క్రో అనేది ఎక్కువగా అరుస్తుంటే చుట్టాలు వస్తారు, ఇలాంటివి ఏవేవో ఉంటాయి కదా మనకు తెలిసినవి అలాగా. అండ్ అగైన్ వాట్ ఈజ్ ఏ హెమ్లాక్ ట్రీ? వై డజంట్ ద పోయిట్ రైట్ అబౌట్ ఏ మోర్ బ్యూటిఫుల్ ట్రీ సచ్ యాజ్ maple such as a maple or an oak or a pine? సో పైన్ ట్రీ గురించి కానీ ఓక్ ట్రీ గురించి కానీ లేదా మ్యాపిల్ అంటండి. సో ఇది ఒక ట్రీస్, ఇవన్నీ మీరు సెర్చ్ చేస్తే మీకు ఫొటోస్ వస్తాయి గూగుల్లో. సో ఇలాంటి ట్రీస్ గురించి ఎందుకు రాయలేదు అతను? ఓకే, ఎందుకు ఈ యొక్క హెమ్లాక్ ట్రీనే తీసుకున్నాడు అనేసి అడుగుతూ ఉన్నాడండి. సో మనకు ఆన్సర్ చూద్దాం. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎలా రైస్ చేయొచ్చు అంటే నేచర్ గురించి తెలుసుకోవడానికి ఈ పోయం ద్వారా. వాట్ డు ద క్రో అండ్ హెమ్లాక్ రిప్రజెంట్? జాయ్ ఆర్ సారో? హెమ్లాక్ క్రో దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? హ్యాపీనెస్ న, సాడ్నెస్ న? వాట్ డస్ ద డస్ట్ ఆఫ్ స్నో దట్ ద క్రో షేక్స్ ఆఫ్ ఏ హెమ్లాక్ ట్రీ స్టాండ్ ఫర్? So what does the dust of snow that crow shakes off a hemlock tree stand for? So hemlock tree నుంచి మన క్రో డస్ట్ ఆఫ్ స్నో అనేది వేసింది కదా, కిందకి విదిలిచ్చింది కదా. సో ఏంటి దాని మీనింగ్ అని అడుగుతున్నాడు అనమాట. సో లెట్ us see the answer. In the poem Frost represent the nature very unconventional manner. సో ఈ పోయంలో మనకు పోయిట్ ఎవరైతే మనకు ఫ్రాస్ట్ గారు ఉన్నారు, రాబర్ట్ ఫ్రాస్ట్ గారు ఉన్నారో, అతను నేచర్ గురించి చాలా అన్కన్వెన్షనబుల్ మేనర్ అంటే నాట్ బౌండ్ బై ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ఏ కన్వెన్షన్ అని తీసుకోవచ్చు. మీన్స్ ఆర్డినరీగా కాదండి, డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈజ్ యూజువల్. ఓకే, సో కొద్దిగా డిఫరెంట్గా అతను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను, అంతే కదండి. సో చాలా హెమ్లాక్ ట్రీ తీసుకోవడం కావచ్చు, క్రో తీసుకోవడం కావచ్చు, ఇలాంటి తీసుకోవడం అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నాడు. సో ఆ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. జనరల్లీ పోయిట్స్ కన్సిడర్ బర్డ్స్ అండ్ ట్రీస్ టు రిప్రజెంట్ బ్యూటీ అండ్ పాజిటివ్ క్వాలిటీస్. పోయిట్స్ అందరూ కూడా ఏం తీసుకుంటారంటే ఈ బర్డ్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, ఇలాంటివి తీసుకుంటారు. ఎందుకనంటే టు రిప్రజెంట్ ద బ్యూటీ అండ్ పాజిటివ్ క్వాలిటీస్ ని అండ్ బ్యూటీ ఆఫ్ ద నేచర్ ని ఇండికేట్ చేయడం కోసం తీసుకుంటారు. దే రైట్ అబౌట్ బర్డ్స్ సచ్ యాజ్ ఎ ప్యారెట్స్, పీకాక్స్, cuckoos, etc. and trees with beautiful flowers and bearing tasty fruits. సో వాళ్ళందరూ కూడా ఎలాంటి బర్డ్స్ గురించి రాస్తారంటే ప్యారట్స్ గురించి, పీకాక్ గురించి, కుక్కూస్ గురించి రాస్తారు. అదేవిధంగా ట్రీస్ గురించి చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇచ్చే వాటిని అండ్ ఫ్రూట్స్ ఇచ్చేటటువంటి వాటిని కన్సిడర్ చేసుకుంటారు. ఇన్ దిస్ పోమ్ ఫ్రాస్ట్ మెన్షన్స్ ఏ క్రో విచ్ ఈజ్ ఆఫన్ నాట్ యూజ్డ్ ఇన్ పోమ్స్. సో ఈ పోయంలో మనకు ఫ్రాస్ట్ క్రోని తీసుకున్నాడు. సో ఈ క్రోని మాక్సిమం పోయమ్స్ లో ఎక్కడే కానీ యూజ్ చేయరు అనమాట, రేర్ గా యూజ్ చేస్తారు. జనరల్లీ ఏ క్రో ఈజ్ ఏ బ్లాక్ బర్డ్ విత్ ఏ హార్ష్ వాయిస్ అండ్ ఈస్ కన్సిడరబుల్ ఏ బ్యాడ్ ఒమెన్. సో మీకు తెలిసిందే కదండి, క్రో అనేది ఏ కలర్ లో ఉంటుంది? ఓకే, సో క్రో అనేది మనకు బ్లాక్ కలర్ లోనే ఉంటుంది, కొద్ది దగ్గరలో మనకు బ్రౌన్ కూడా ఉంటుంది. సో బ్లాక్ కలర్ బర్డ్ తీసుకున్నా ఇక్కడ, బ్లాక్ బర్డ్ విత్ ఏ హార్ష్ వాయిస్. సో కాకి అరుస్తుంటే మీకు ఇంకా వినాలనిపిస్తుందా? లేదు కదండి. సో ఇది కూడా అదే చెప్తున్నాను అనమాట, ఇది హార్ష్ వాయిస్ ఉంటుంది అండ్ కన్సిడర్డ్ యాజ్ ఏ బ్యాడ్ ఓమెన్. ఓమెన్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిగ్నల్. ఓకే, సో
ఇక్కడ ఒక బ్యాడ్ ఓమెన్ అని చెప్పాడు. ఒక బ్యాడ్ కి సిగ్నల్ గా, ఇండికేటర్ గా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. Therefore the old crow in the poem brings foreboding and depressing pictures to our mind. సో ఇక్కడ మనకు ఈ పోయం ద్వారా మనకు ఏం చెప్పాలనుకున్నా అంటే, ద వర్డ్ క్రో ఇన్ ద పోయం బ్రింగ్స్ foreboding and depressing pictures. సో foreboding మీన్స్ సాడ్ సిచ్యువేషన్ అనేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో చాలా డిప్రెషన్ గురించి మనకు ఇండికేషన్ ఇస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ. ఓకే, సో డిప్రెషన్ గురించి ఆ క్రోని, హెమ్లాక్ ట్రీని ఇవన్నీ చూసినప్పుడు అదొక ఫీలింగ్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ అని మనకు అర్థమవుతుంది. ఫోర్బిడింగ్ మీన్స్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో అలాగ మనకు అర్థమవుతుంది చాలా క్లియర్ గా. అండ్ ఫస్ట్ మెన్షన్స్ ఏ హెమ్లాక్ ట్రీ విచ్ ఈస్ ఏ పాయిజనస్ ప్లాంట్ హ్యావింగ్ స్మాల్ వైట్ ఫ్లవర్స్. సో వైట్ ఫ్లవర్స్ ఉన్నటువంటి ఒక పాయిజనస్ ట్రీ హెమ్లాక్ అనేది. ద పోయిట్ హౌఎవర్ డిడెంట్ చూస్ టు యూజ్ ఏ మేపల్, పైన్ or oak tree that symbolize a beauty and joyfulness. సో ఈ మేపల్ అండ్ పైన్ అండ్ ఓక్ ట్రీస్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ జాయ్ఫుల్నెస్ ని ఇస్తాయి అనమాట. కానీ వాటిని తీసుకోలేదు ఇతను. ఇన్స్టెడ్ హీ చూస్ ద హెమ్లాక్ ట్రీ వైల్ లీవింగ్ aside all the beautiful trees of nature to represent his sadness and regretful feelings. సో తనలో ఉన్న బాధని, ఆ రిగ్రెట్ఫుల్ ఫీలింగ్స్ ని చెప్పడం కోసం అతను రిమైనింగ్ ట్రీస్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఈ ట్రీని కన్సిడర్ చేసుకున్నారు అనమాట. ఓకే, సో తన సాడ్నెస్ ని, రిగ్రెటబుల్ అంటే ఇక్కడ విచారమైనటువంటి అని అనుకోవచ్చు అనమాట, చాలా సాడ్నెస్ అనమాట. సో దాన్ని ఇండికేట్ చేయడం కోసం హెమ్లాక్ ట్రీని యూజ్ చేశాడు ఇక్కడ. And the crow and hemlock tree represent sorrow and depressing mood and feelings felt by the poet in the world. So crow and hemlock tree రెండు కూడా represent sorrow and depressing mood and feelings felt by the poet in this world. సో ఈ వరల్డ్ లో అతను ఎంత డిప్రెషన్ లో ఉన్నాడు, ఎంత బాధలో ఉన్నాడు, ఆ ఫీలింగ్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి అనమాట ఈ రెండు కూడా మనకు. ద డస్ట్ ఆఫ్ స్నో సింబలైజ్డ్ ఏ సెన్స్ ఆఫ్ న్యాచురల్ జాయ్ అండ్ ఎనర్జీ ఇన్ హిమ్. సో ద డస్ట్ ఆఫ్ స్నో సింబలైజ్డ్. సో డస్ట్ ఆఫ్ స్నో అంటే ఇక్కడ మనకు మీనింగ్ ఏంటంటే తనలో ఉన్నటువంటి న్యాచురల్ జాయ్, హ్యాపీనెస్ అండ్ ఎనర్జీ అనమాట. ఓకే, సో ఒక్కసారిగా సడన్ గా అతనిలో ఎనర్జీ, హ్యాపీనెస్ రావడం వల్ల ఈ సాడ్నెస్ అనేది పోయింది. ద డస్ట్ ఆఫ్ స్నో దట్ ద క్రో షేక్స్ ఆఫ్ ఏ హెమ్లాక్ ట్రీ రెఫర్స్ టు ద సాడ్ అండ్ డిప్రెసింగ్ మూమెంట్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద పోయిట్ ఇనిషియల్లీ విచ్ వర్ గాన్ యాజ్ హీ ఎంటర్స్ ఇన్ టు ఏ జాయ్ఫుల్ అండ్ ఆప్టిమిస్టిక్ ఫీలింగ్. సో డస్ట్ ఆఫ్ స్నో that the crow shakes off a hemlock tree. హెమ్లాక్ ట్రీ పై నుంచి ఆ డస్ట్ ఆఫ్ స్నో వేసింది కదా క్రో అనేది. సో అది ఏంటి అని అంటే దేన్ని రెఫర్ చేస్తుందంటే అప్పటి వరకు బాధలో ఎక్స్పీరియన్స్, బాధను అనుభవిస్తున్నటువంటి తనకి ఒకసారిగా ఆ బాధ అంతా పోయి హ్యాపీనెస్ ఎంటర్ అవ్వడం అనేది ఇక్కడ మనకు ఇండికేట్ చేసింది అనమాట ఈ డస్ట్ ఆఫ్ స్నో అనేది. సో తిప్పించి మళ్ళిచ్చి మనకు ఉండేది ఒకటే పదం అండి, అక్కడ బాధలో ఉన్నాడు, హ్యాపీగా చేంజ్ అయ్యాడు ఆ డస్ట్ ఆఫ్ స్నో వల్ల. ఓకే, సో అదే ఇక్కడ ఉండేది. ఇక్కడ ఇంకా ఏంటంటే క్రో అండ్ హెమ్లాక్ ట్రీ తీసుకున్నారు, అవి సాడ్ ఇండికేషన్ థింగ్స్ అనమాట ఇన్ ద వరల్డ్. హ్యావ్ దేర్ బీన్ టైమ్స్ వెన్ యూ ఫెల్ట్ డిప్రెస్డ్ ఆర్ హోప్లెస్? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఏ సిమిలర్ మూమెంట్ దట్ చేంజ్డ్ యువర్ మూడ్ దట్ డే? సో ఇది మనం ఇక్కడున్న ఆన్సర్ రాయొద్దండి, మీ ఓన్ గా రాయాలి. హ్యావ్ దేర్ బీన్ టైమ్స్ వెన్ యూ ఫెల్ట్ డిప్రెస్డ్ ఆర్ హోప్లెస్? మీరు ఎప్పుడైనా మీ జీవితంలో డిప్రెషన్ లో కానీ లేదా హోప్లెస్, ఇంకా నేనేం చేయలేను అన్న విధంగా అయిపోయారా? ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను అనేసి అక్కడితో ఆగిపోయారా? సో హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఏ సిమిలర్ మూమెంట్ దట్ చేంజ్డ్ యువర్ మూడ్ దట్ డే? సో ఆ టైంలో ఇప్పుడు మన పోయిట్ మూడ్ ఏ విధంగా అయితే చేంజ్ అయిందో అలా మీ మూడ్ కూడా చేంజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఏదన్నా జరిగిందా అనేసి అడుగుతున్నాడు. మీ లైఫ్లో జరిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి, జరగకపోయినా ఏదో ఒకటి క్రియేట్ చేసి రాయండి. ఓకే, సో ఇక్కడ కొద్దిగా ఇచ్చినాడు, ఎస్ దేర్ హ్యావ్ బీన్
ఇన్యూమరబుల్ టైమ్స్ వెన్ ఐ ఫెల్ట్ సాడ్. సో చాలా సార్లు సాడ్నెస్ గురయ్యాను, డిప్రెషన్లోకి వెళ్ళాను, హోప్లెస్ వెళ్ళాను డ్యూ టు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ మై లైఫ్. నా చుట్టూ ఉన్నటువంటి నేను అవాయిడ్ చేయలేనటువంటి కొన్ని సిచ్యువేషన్స్ నన్ను సాడ్నెస్లో గురి చేశాయి. సమ్ టైమ్స్ సచ్ మూమెంట్స్ వర్ కాజ్డ్ డ్యూ టు indifferent behavior and attitude of other people and sometimes due to my own conduct. కొన్ని సందర్భాల్లో పక్కన వాళ్ళు బిహేవియర్ వల్ల నేను సాడ్ సిచ్యువేషన్ లోకి వెళ్ళాను. కొన్ని టైంలో నేనుగా నాకు నేనుగా, అంతే కదండి, మనము కొన్నిసార్లు మనకు లైఫ్లో ఎప్పుడే కానీ ప్రాబ్లమ్స్ రావండి, మనంగా క్రియేట్ చేసుకుంటాం, ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేస్తాము. ఎప్పుడు చూసినా కూడా సాడ్నెస్ ఇన్వైట్ చేస్తాం. మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తామో, అది జరగకపోతే సాడ్నెస్లోకి వెళ్ళిపోతాం. ఏదో ఒకరి దగ్గర నుంచి ఏవేవో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అవి మనకు అందకపోతే బాధలోకి వెళ్ళిపోతాం. సో ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఒకరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఎప్పుడైతే ఆపేస్తామో ఆటోమేటిక్గా సాడ్నెస్ అనేది ఆగిపోతుంది. ఓకే, సో ఇది ఇక్కడ చెప్తూ ఉన్నాడు, అది కొన్నిసార్లు బయట వాళ్ళ వల్ల కావచ్చు, కొన్నిసార్లు నా వల్ల కావచ్చు అని చెప్తున్నారు. సో ఏదన్నా కూడా మీ లైఫ్లో జరిగింది, ఏదైనా సాడ్ సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోవడము, సడన్గా మీరు ఆ సాడ్ సిచ్యువేషన్స్ బయటకు వచ్చినటువంటి ఆ సందర్భం ఏదైనా ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్గా మీరు అది రాయండి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద లస్ట్ ఆఫ్ స్నో అండి. మీకు బాగా పోమ్ అర్థమైంది అనుకుంటాను. అంతేకాకుండా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటాను. మీరు నోట్ చేసుకోవాలంటే పాస్ చేసి నోట్ చేసుకోండి. సో ఇంత కష్టపడి చెప్పినందుకు ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ వెంకటేష్ యారవా.